సో హెవెన్లో ఒక టెంపుల్ బిల్డింగ్ లేదు. హెవెన్లో గాడ్ అండ్ ద ల్యాంబ్ ఆర్ ద టెంపుల్. సో ఇప్పుడు కూడా ఒక బిల్డింగ్ చర్చ్ కాదు, ఒక కథీడ్రల్ చర్చ్ కాదు. చర్చ్లో అత్యంత కీలకమైనటువంటిది, అత్యంత మూలమైనటువంటిది ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుడి యొక్క సన్నిధి అండ్ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రక్తముతో కొనబడినటువంటి ఆయన సంఘము. సో కట్టడము అనేది దేవాలయము కాదు, దేవుడే దేవాలయము అండ్ దేవుని యొక్క ప్రజలే దేవాలయం. ఈ మధ్య చాలా చాలా రకాలైనటువంటి స్ట్రక్చర్స్ని ప్రపంచవ్యాప్తంగా కడుతున్నారు. యూట్యూబ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది కనుక వారి యొక్క బిల్డింగులు చూపించుకొని మురిసిపోతున్నారు. ఆ బిల్డింగ్ చూపిస్తే దానికి ఇన్ని వ్యూస్ వచ్చాయి, అన్ని వ్యూస్ వచ్చాయని తెగ సంబరపడిపోయి సంకలు గుద్దేసుకుంటున్నారు. నాకు అది చూసినప్పుడు నవ్వు వస్తుంది, దాని తర్వాత ఏడుపు కూడా వస్తుంది. వీళ్ళ విశ్వాసం, వీళ్ళ వాక్య జ్ఞానం ఎంత ప్రభు అనేసి. సో స్ట్రక్చర్ అనేది ముఖ్యం కాదు. ఎన్నో చర్చెస్లో ఈ మాటలు వినబడుతుంటాయి. ఆ చర్చ్లో వర్షిప్ ఎంత బాగుంటుందో, ఆ చర్చ్లో మ్యూజిషియన్స్ ఎంత బాగా వాయిస్తారో, ఆ చర్చ్లో సింగర్స్ ఎంత బాగా పాడతారో, ఆ చర్చ్లో ప్రీచర్ ఎంత బాగా ప్రీచ్ చేస్తాడో, ఆ చర్చ్ ఫెసిలిటీ ఎంత బాగుంటుందో, ఇంతమంది పడతారు, సెంట్రల్ ఏసీ ఉంది, ఆ చర్చ్ సీట్ కుషన్డ్, ఆ చర్చ్లో ఎల్ఈడి ఉంది, ఆ చర్చ్లో హైటెక్ కెమెరాలు ఉన్నాయి. మంచిదే, కానీ చర్చ్ వీటిని బట్టి గుర్తింపబడదు అండ్ చర్చ్కి వీటితో ఏ సంబంధం లేదు. చర్చ్ అనేది దేవుడి యొక్క సన్నిధితో ముడిపెట్టబడింది. ఇవేవి లేకపోయినా అది చర్చ్ అవుతుంది. ఇవన్నీ ఉండి ఆయన సన్నిధి లేకపోతే అది చర్చ్ అవ్వదు. ఈ రోజున యుక్రెయిన్లో ఆ యొక్క బాంబు షెల్టర్లలో, భూగర్భ సొరంగాల్లో, బంకర్లలో ఏమీ లేకుండా, కనీసం వారు కమ్యూనియన్ ఇవ్వడానికి వారికి రొట్టె ఆ రసము కూడా లేకుండా, వారు నీళ్లను గ్లాసులో, అది కూడా లేదు, వాటర్ కూడా లేదు కొన్ని సిటీస్లో, వారు నీళ్లను కొంత 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 అన్ని కప్పులు కూడా లేవు గనుక పంచుకొని అదే రొట్టె, అదే మరి మన యొక్క రసము అని చెప్పి దేవుడిని కార్పెట్ లేకుండా, కుర్చీ లేకుండా అంత బ్లాస్ట్ అయిపోయినటువంటి మందిరాల్లో ఆరాధిస్తున్నారు. దట్ ఈస్ ద ట్రూ చర్చ్. ఈ సో కాల్డ్ మెగా ఫెసిలిటీ ఈస్ నాట్ ద రియల్ చర్చ్. సో గ్లోరీ బీ టు గాడ్, దెర్ ఇస్ నో టెంపుల్ ఇన్ హెవెన్. లేకపోతే ప్రతి ఒక్కడు నా టెంపుల్ లాగా ఉంటుంది, నా టెంపుల్ లాగా ఉంటుందని ఎగిరి గంతులు వేసేవాడు. దేవుడు అన్నాడు, డోంట్ వరీ, మీకు ఆ సమస్య లేదు, అసలు హెవెన్లో టెంపులే ఉండదు, నేను నా కుమారుడే హెవెన్కి టెంపుల్.